వెల్కమ్ బ్యాక్ అండి. సో మన మెయిల్స్లో వచ్చేసి ప్రీమియం సర్వీసెస్లో ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఏం తెలుసుకోబోతున్నామంటే సో మీడియా పోస్ట్ ఫ్రెండ్స్, మీడియా పోస్ట్ ఒకటి అండ్ సెకండ్ వన్ ఈజ్ బిజినెస్ పోస్ట్ గురించి అండ్ థర్డ్ వన్ ఈజ్ లాజిస్టిక్స్ పోస్ట్ గురించి ఇవాళ తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మీడియా పోస్ట్. మీడియా పోస్ట్ అంటే ఏంటి? మీడియా పేరులోనే మీడియా అనేది ఉంది. మీడియా అంటే ఏంటి? ఒక ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, లేదా ఒక ఇండియాలో ఉన్నటువంటి కొన్ని కార్పొరేషన్స్ కావచ్చు, లేదా కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు. సో వాళ్ళ ప్రోడక్ట్స్కి సంబంధించింది కానీ, వాళ్ళు చేసేటటువంటి బిజినెస్కి సంబంధించింది కానీ, ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కల్పించేటటువంటి ఆ మెయిల్ సర్వీస్ ఏంటంటే మీడియా పోస్ట్ అంటారు. సో మీడియా పోస్ట్ అంటే ఎందుకు? సో పోస్ట్ ఆఫీస్ అనేది జనరల్గా మన ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ నెట్వర్క్ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్. సో ఒక వేరే ఆర్గనైజేషన్ ద్వారా రీచ్ అవ్వలేనటువంటిది మన ఇండియా పోస్ట్ ద్వారా రీచ్ అయ్యగలిగేటువంటి ఛాన్స్ ఉంది. ఒక వాల్యూమ్ అండ్ రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది డ్యూ టు ఎక్కువ నెట్వర్క్ ఉండటం వల్ల అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈ మీడియా పోస్ట్ అనేది మారుమూల ప్రాంతానికి కూడా వెళ్ళడానికి ఈ ఇండియా పోస్ట్ అయితే ఒక అడ్వర్టైజింగ్కి బాగుంటుంది అనేది చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. తర్వాత ఏంటంటే ఈ మీడియా పోస్ట్లో వచ్చేసి ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు? జనరల్గా మన దగ్గర ఉన్నటువంటి ఒక పోస్ట్ ఆఫీస్లో కావచ్చు, పోస్ట్ ఆఫీస్ ప్రెమిసెస్లో వాళ్ళకి సంబంధించినటువంటి బ్యానర్లు కావచ్చు, పాంప్లెట్స్ బ్యానర్లు కట్టడం కానీ, తర్వాత లేదంటే మనకు సంబంధించినటువంటి ఒక పోస్ట్ కార్డులు కావచ్చు, ఐఎల్స్ ఇండియన్ లెటర్ కార్డ్స్ కావచ్చు, ఒక మేఘదూత్ పోస్ట్ కార్డు కావచ్చు, ఒక పాస్బుక్లు కావచ్చు, ఏరోగ్రామ్స్ కావచ్చు, ఎన్వలప్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకున్నారో అది ఒక ప్రింటెడ్ మ్యాటర్గా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మీడియా అంటే ఒక పోస్ట్ కాడ, ఇంగ్లాండ్ కాడ ఇలాంటివన్నీ ఒక కాలంలో ఉన్నాయి. తర్వాత అది సింగిల్ కలరా మల్టీ కలరా అనే దాన్ని బట్టి ఒక్కొక్క పీస్కి ఒక రేట్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. తర్వాత అడ్వర్టైజ్మెంట్ స్పేస్ అంటే ఈ కార్డ్స్ మీద కావచ్చు, ఎన్వలప్ మీద కావచ్చు, ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక లెంత్ కానీ పొడవు కానీ ఎంత స్పేస్లో ఉండాలి అది సెంటీమీటర్స్లో ఇవ్వడం జరిగింది. తర్వాత మినిమం ఆర్డర్ ఎంత ఒక్కొక్క ఈ మీడియా పోస్ట్కి సంబంధించినటువంటి ఒక్కొక్క దానికి కూడా ఒక పీస్కి ఎంత ఒక్కొక్క బల్క్లో ఆర్డర్ ఇస్తే కన్నా ఎన్ని ఆర్డర్ ఇవ్వాలి, మినిమం క్వాంటిటీ ఎంత అనేది ఇక్కడ తెలుసుకోబోతుంది. సో ఫస్ట్ వచ్చేసి పోస్ట్ కార్డ్ అండి. సింగిల్ కలర్ అయితే 10 పైస్ అనమాట. తర్వాత మల్టీ కలర్ అయితే 20 పైస్. అడ్వర్టైజ్మెంట్ స్పేస్ వచ్చేసి 3x2.2 అంటే పొడవు వచ్చేసి ఎల్ అంటే లెంత్ కదా 3 సెంటీమీటర్స్, వెడల్పు వచ్చేసి 2.2 సెంటీమీటర్స్ అనేది ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. నేను ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో చూసేటప్పుడు మీరు వచ్చేసి క్వాలిటీలో 1080 పిక్సెల్ పెట్టుకున్నట్టయితే మీకు బోర్డు మీద స్పష్టంగా కనపడతాయి. ఒకవేళ మీరు క్వాలిటీ తగ్గించుకొని తక్కువ పిక్సెల్లో చూస్తున్నట్టయితే మాత్రం మీకు దాంట్లో ఏమంటారు, అది సరిగ్గా పూర్తిగా కనపడకపోయేటటువంటి అవకాశం, కొంచెం నాయిస్ అనేది ఉంటుంది డిస్ప్లేలో. ఓకేనా? సో మీరు 1080 పిక్సెల్లో చూస్తే కన్నా మీకు కొంచెం యూజ్ అవుతుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి ఐఎల్స్ ఇండియన్ లెటర్ కార్డ్స్ వచ్చేసి సింగిల్ కలర్ వచ్చేసి 15 పైసు, మల్టీ కలర్ వచ్చేసి 30 పైసు, అడ్వర్టైజ్మెంట్ స్పేస్ వచ్చేసి 9/2.5 అంటే ఇవన్నీ కూడా సెంటీమీటర్స్లో. ఫస్ట్ వచ్చేసి పోస్ట్ కార్డ్కి 3 సెంటీమీటర్స్ బార్ 2.2 సెంటీమీటర్స్. తర్వాత ఐఎల్సీకి వచ్చేసి 9/2.5 9 సెంటీమీటర్స్ 2.5 సెంటీమీటర్. తర్వాత ఏరోగ్రామ్కి వచ్చేసి 20 పైసు, సింగిల్ కలర్ అయితే, మల్టీ కలర్ అయితే 40 పైసు, స్పేస్ వచ్చేసి 4/5.5. తర్వాత ఎన్వలప్స్కి వచ్చేసి సింగిల్ కలర్ అయితే ఉండదండి, ఎన్వలప్స్కి వచ్చేసి మల్టీ కలర్ అయితే 30 పైస్ పర్ పీస్ అనమాట. ఒక్కొక్క పీస్కి 30 పైసు. స్పేస్ వచ్చేసి 9/2.5 అంటే 9 సెంటీమీటర్స్ బార్ 2.5 సెంటీమీటర్స్. సో ఈ నాలుగింటికి వచ్చేసి పోస్ట్ కార్డుకు, ఐఎల్సీకి, ఏరోగ్రామ్కి, ఎన్వలప్కి వచ్చేసి మినిమం వచ్చేసి మనం ఆర్డర్ చేయాల్సింది ఎంత అంటే 0.5 మిలియన్. సింగిల్ కలర్ అయితేనా ఒకవేళ సింగిల్ కలర్ లేకపోతే మల్టీ కలర్ తీసుకోవాల్సింది, దెర్ ఇస్ నో ఆప్షన్. ఓకేనా? సో సింగిల్ కలర్ అయితే 0.5 మిలియన్. 0.5 మిలియన్ అంటే మిలియన్ అంటే 10 lakhs. సో 0.5 మిలియన్ అంటే కన్నా 5 lakhs సింగిల్ కలర్ అయితే కన్నా. ఒకవేళ మల్టీ కలర్ ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే 1 మిలియన్ అంటే దాదాపు 10 lakhs ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత మేఘదూత్ పోస్ట్ కార్డ్ వచ్చేసి సింగిల్ కలర్ అయితే లేదండి, మేఘదూత్ పోస్ట్ కార్డ్లో మల్టీ కలర్ అయితే 200 పైస్ పర్ పీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. తర్వాత దాని స్పేస్ వచ్చేసి 9/6.5 ఆర్డర్ మినిమం ఆర్డర్ వచ్చేసి 1 lakh ఆర్డర్ ఇవ్వాలి. తర్వాత ఎంఓ ఫార్మ్స్, మనీ ఆర్డర్ ఫార్మ్స్ మీద కూడా అడ్వర్టైజ్మెంట్ ప్రింట్ చేసుకోవచ్చు.
సింగిల్ కలర్ అయితే 10 పైస్, మల్టీ కలర్ అయితే లేదండి. తర్వాత స్పేస్ వచ్చేసి 2/4.25 1 మిలియన్ కాపీస్ ఆర్డర్ చేయాలి మినిమం. తర్వాత పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ పాస్బుక్ పైన మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే మల్టీ కలర్ అయితే లేదు, సింగిల్ కలర్ అయితే ఉంది. సింగిల్ కలర్ అయితే 10 పైస్ ఉంది. తర్వాత స్పేస్ వచ్చేసి 9/2.25. తర్వాత మినిమం క్వాంటిటీ వచ్చేసి ఆర్డర్ చేయాల్సింది 0.5 మిలియన్, అంటే దాదాపుగా 5 lakhs ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ మీడియా పోస్ట్ అనమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి బిజినెస్ పోస్ట్. సో బిజినెస్ పోస్ట్ అంటే ఏంటి, ఎవరైతే కస్టమర్స్ బల్క్ కస్టమర్స్ ఉంటారో, ఎక్కువ చిన్న చిన్న కంపెనీలు కావచ్చు, లేదా పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, లేదా చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి, ఎవరికైనా ఎటువంటి వాళ్ళకైనా బిజినెస్ ఎక్కువ చేసేటటువంటి, అంటే వాళ్ళు ఎక్కువ బల్క్లో పంపించేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు దాని మెయిల్స్ ఫ్రమ్ మెయిల్ ప్రిపరేషన్ నుంచి, అంటే ఆ లెటర్స్ ప్రిపేర్ చేసే దగ్గర నుంచి డెలివర్ చేసేంత వరకు కూడా వీళ్ళు సర్వీస్ అందించగలిగితే కదా, అటువంటి సర్వీస్ను ఉపయోగించుకోవడాన్ని ఏమంటారంటే బిజినెస్ పోస్ట్ అంటారు. సో కంప్లీట్ మెయిలింగ్ సొల్యూషన్స్ అనేది ఈ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటంటే వాళ్ళు పోస్ట్ చేసే దగ్గర నుంచి మెయిల్ ప్రిపరేషన్ నుంచి మెయిల్ డెలివరీ వరకు కూడా వీళ్ళు బిజినెస్ పోస్ట్ వాళ్ళు ఈ బిజినెస్ పోస్ట్ సెంటర్స్ అనేవి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో కొన్ని మేజర్ సిటీస్లో బిజినెస్ పోస్ట్ సెంటర్స్ అనేవి కూడా కస్టమర్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బిజినెస్ పోస్ట్ సెంటర్లలో ఏం చేస్తారంటే, ఇన్ కేసు ఒకవేళ బల్క్లో ఎక్కువ మోతాదులో క్వాంటిటీలో ఉన్నట్టయితే కనుక ఆ కస్టమర్ ప్రెమిసెస్లోనే ఆ కంపెనీలు కానీ ఆ బిజినెస్ సొల్యూషన్స్ దగ్గరే ఈ బిజినెస్ పోస్ట్ను ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. సరే, ఈ బిజినెస్ పోస్ట్లో యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఒక అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి ఛార్జెస్ ఏ విధంగా కలెక్ట్ చేస్తారు, ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి ఏ విధంగా ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు. సో ప్రతి చేసేటటువంటి చిన్న పనికి కూడా ఒక గమ్ వేయడానికి కావచ్చు, ఒక సీల్ వేయడానికి కావచ్చు, ఒక అడ్రస్ లేబుల్ అతికించడానికి కావచ్చు, ఒక ఫ్రాంకింగ్ మెషిన్ ఇంప్రెస్ చేయడానికి కావచ్చు, ఒక డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి కావచ్చు, ప్రతి దానికి కూడా ఛార్జెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ ఛార్జెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి బిజినెస్ పోస్ట్లో అని మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో జనరల్గా యాక్టివిటీ కలెక్షన్ ఫ్రమ్ ప్రెమిసెస్. సో అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీ కావచ్చు, లేదా ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ కావచ్చు, దానికి సంబంధించిన దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకునే దానికి కలెక్షన్ ఫ్రమ్ ప్రెమిసెస్. ఆ ప్రెమిసెస్ నుంచి కలెక్ట్ చేసుకునే దానికి అన్రిజిస్టర్డ్ ఆర్టికల్కి అయితే ఒక రేట్ ఉంటుంది, రిజిస్టర్డ్ ఆర్టికల్కి అయితే ఒక రేట్ ఉంటుంది. ప్రతి దానికి కూడా ఈ రేట్స్ అనేవి ఎప్పటి నుంచి అంటే 1/4/2015 అంటే 1/4/2015 నుండి అమల్లో ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి యాక్టివిటీస్ ఉన్నాయి. కలెక్షన్ ఫ్రమ్ ప్రెమిసెస్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ 0.30 రూపీస్, అంటే ఏంటిది 30 పైస్ అనమాట. రిజిస్టర్డ్ ఆర్టికల్కి 0.5 రూపీస్, అంటే 50 పైసా అంటారు. ఓకేనా, తర్వాత వచ్చేసి ఫ్రాంకింగ్ ఇంప్రెషన్ చేయడానికి, ఒక్కొక్క ఆర్టికల్ పైన ఫ్రాంకింగ్ ఇంప్రెషన్ చేయడానికి అన్రిజిస్టర్డ్ ఆర్టికల్ అయితే 0.4 రూపీస్, అంటే 40 పైస్. తర్వాత రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అయితే 0.5 రూపీస్, అంటే 50 పైస్ అనమాట. ఓకేనా, సో ఇవన్నీ కూడా రూపీస్లో ఉన్నాయి, అంటే 50 పైసు 20 పైసు ఇలా వస్తాయి మనకి, పాయింట్స్లో ఉన్నాయి కాబట్టి. ఓకేనా, సో అడ్రస్ చేయడానికి 0.5 రూపీస్ 0.5. తర్వాత సీలింగ్ చేయడానికి 0.2 0.2. తర్వాత ఫర్ ఇన్సర్షన్ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ పేపర్స్ కానీ ఆ కవర్స్లో కానీ ఎన్వలప్స్లో కానీ ఇన్సర్షన్ చేయడానికి వచ్చేసి 0.2 రూపీస్, అండ్ రిజిస్టర్డ్కి అయితే 0.2 రూపీస్. ఫర్ ఫోల్డింగ్ బిఫోర్ ఇన్సర్షన్, సో ఆ కవర్లను ఫోల్డ్ చేయడానికి డాక్యుమెంట్ పెట్టకముందే దానికి ఎంత అంటే 0.1 0.2. ఇది అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్కు, ఇది వచ్చేసి రిజిస్టర్డ్ ఆర్టికల్స్కు ఛార్జెస్ అనమాట బిజినెస్ పోస్ట్లో. సో ఫర్ కంటిన్యూయస్ స్టేషనరీ, ఒకవేళ ఏదైతే రిక్వైర్డ్ స్టేషనరీ కట్ చేయాల్సి వస్తే కనుక ఆ కట్ చేయడానికి కూడా ఛార్జెస్ 0.05 0.05. తర్వాత ఒక కంప్యూటర్ అడ్రస్ లేబుల్ అనేది కంప్యూటర్లో మనం తయారు చేసి చించేస్తారు అనమాట, చిన్నగా ఉంటుంది. ఆ అడ్రస్ని అతికించడానికి, ఆ అడ్రస్ని కంప్యూటర్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ అడ్రస్ లేబుల్ని అతికించడానికి దానికి ముందే గమ్ ఉంటుంది అనుకోండి, దానికి వచ్చేసి ఏంటంటే 0.05 0.05. ఒకవేళ గమ్ లేదు, వీళ్ళే గమ్ అంటించి పేస్ట్ చేయాల్సి ఉంటుంది, దానికి ఎంత అంటే 0.10 0.10. ఒకవేళ దానిపైన ఇన్సర్ట్ చేయడానికి డాక్యుమెంట్స్ కానీ ఆ పేపర్స్ ఇన్సర్షన్ చేయడానికి పైన ఎన్వలప్స్ మీద ఉన్న అడ్రస్ లేబుల్తో మ్యాచ్ అవుతూ ఇన్సర్షన్ చేయడానికి దానికి ఏంటంటే 0.15 అంటే 0.15. తర్వాత వచ్చేసి స్పెషల్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి బిజినెస్ పోస్ట్లో. ఈ స్పెషల్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ 100 grams వరకు ఎంత ఉంటుంది అంటే కనుక 0.30 అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి అయితే, 0.70 రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి అయితే, అంటే ఇది 30 పైసు, ఇది 70 పైస్ అనమాట. బిజినెస్ పోస్ట్లో స్పెషల్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ 100 grams వరకు ఎంత ఛార్జెస్ ఉంటాయంటే అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి అయితే 30 పైసు, రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి అయితే
70 పైసలు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత స్పెషల్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ 100 గ్రామ్స్ దాటిన తర్వాత ఎవరీ 100 గ్రామ్స్కు ఎవరీ అడిషనల్ 100 గ్రామ్స్కి వచ్చేసి 0.20 అండ్ 0.20 సేమ్ అన్రిజిస్టర్డ్కు రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి. ఓకేనా. మీడియా పోస్ట్ అండ్ బిజినెస్ పోస్ట్ తర్వాత ఇవాళ మనం తెలుసుకోబోయేటువంటి థర్డ్ వన్ ప్రీమియం సర్వీస్ ఏదంటే లాజిస్టిక్స్ పోస్ట్. లాజిస్టిక్స్ పోస్ట్ అంటే ఏంటి, జనరల్గా ఒక పార్సెల్స్ని వచ్చేసి మనము ఒక ట్రాన్స్మిట్ చేయడానికి కానీ, తర్వాత వచ్చేసి ఒక డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ, తర్వాత ఏమంటారు ఒక స్టోర్ చేయడానికి కానీ అన్ని రకాలుగా మనం ఈ లాజిస్టిక్స్ పోస్ట్లో సర్వీసెస్ అనేది అందించడం జరుగుతుంది. సో తర్వాత ఈ లాజిస్టిక్స్ పోస్ట్లో మనం పంపించాల్సినటువంటి మినిమం ఎంత అంటే మినిమం 50 kgs. సో తర్వాత మ్యాక్సిమం వచ్చేసి నో లిమిట్ అండి, మ్యాక్సిమం అయితే. సో ఎన్ని కేజీస్ వరకైనా పంపించుకోవచ్చు, మినిమం అయితే 50 kgs ఉండాలి. తర్వాత ఈ లాజిస్టిక్స్ పోస్ట్లో ఇన్సూరెన్స్ అనేది ఆప్షన్ ఉంది. ఖచ్చితంగా మనం ఇన్సూరెన్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇన్సూరెన్స్ అనేది ఒక ఆప్షనల్గా ఉంటుంది. తర్వాత ఈ లాజిస్టిక్స్ పోస్ట్లో మన ఆర్టికల్స్ను ట్రాన్స్మిట్ చేయడానికి, తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడానికి, తర్వాత స్టోరేజ్ చేయడానికి కూడా ఇందులో సర్వీసెస్ అనేది అందించడం జరుగుతూ ఉంది. తర్వాత జనరల్గా ఈ లాజిస్టిక్స్ పోస్ట్ అనేవి ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయంటే మినిమం ఛార్జెస్ వచ్చేసి 50 రూపీస్ అండి. తర్వాత దీనిలో డాకెట్ టికెట్ అనే ఒకటి ఉంటుంది. తర్వాత దీంట్లో డాకెట్ టికెట్ అంటే మనం ఈ లాజిస్టిక్స్ పోస్ట్లో పంపించినటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువుల జాబితాను ఏమంటారంటే డాకెట్ టికెట్ అంటారు. లాజిస్టిక్స్ పోస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత మినిమం ఛార్జ్ వచ్చేసి 50 రూపాయలు. తర్వాత డాకెట్ ఛార్జెస్ కూడా ఉంటాయండి. డాకెట్ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే 100 రూపీస్ ఉంటుంది అనమాట, 100 రూపీస్ ఉంటుంది. తర్వాత లాజిస్టిక్స్ పోస్ట్లో వచ్చేసి ఒక 10 క్యూబిక్ ఫీట్ని వచ్చేసి ఒక 50 kgsగా పరిగణిస్తారు. అలాగే ఒక క్యూబిక్ ఫీట్ను వచ్చేసి 5 kgsగా పరిగణిస్తారు అనమాట. తర్వాత వచ్చేసి దీనికి అడిషనల్గా వచ్చేసి ఒక టోల్ ట్యాక్స్ ఛార్జెస్ ఉంటాయి. తర్వాత అడిషనల్గా ఒక స్టోరేజ్ ట్యాక్స్ ఉంటుంది, అంటే స్టోర్ చేసుకున్నట్టయితే స్టోర్ చేసేదానికి కానీ అవకాశం ఉంటుంది, స్టోరేజ్ ట్యాక్స్ అని ఉంటుంది. తర్వాత వచ్చేసి డెమరేజ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. తర్వాత దీంట్లో వచ్చేసి లాజిస్టిక్స్ పోస్ట్లో లోడింగ్కి వచ్చేసి లోడ్ చేయడానికి 500 kgs వరకు ఫ్రీగా ఉంటుంది. తర్వాత 500 kgs తర్వాత ఒక్కొక్క టన్నుకు వచ్చేసి కన్నా ఒక 1000 రూపాయలు అనేది అన్లోడింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత దీంట్లో ఈ లాజిస్టిక్స్ పోస్ట్లో వచ్చేసి ఫీచర్స్ ఏమున్నాయి జనరల్గా ఈ లాజిస్టిక్స్ పోస్ట్లో వచ్చేసి ఫుల్ ట్రక్ లోడ్ ద్వారా కానీ లేదా లెస్ దాన్ ట్రక్ లోడ్, అంటే ఒక ట్రక్కు సంబంధించినటువంటి లోడింగ్ పూర్తిగా ఉన్నట్టయితే దాన్ని ఒక ఫుల్ ట్రక్ లోడ్ అంటారు. లేదా దానికంటే ఒకవేళ తక్కువ ఉంటే కన్నా లెస్ దాన్ ట్రక్ లోడ్ అంటారు అన్నమాట. సో మనం ఈ ట్రక్లో వచ్చేసి పార్సల్స్ అనేవి ఒక పార్సల్గా పంపించవచ్చు, లేదా మల్టీ పార్సల్స్గా కూడా పంపించేటటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ లాజిస్టిక్స్ పోస్ట్లో అనేది ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. తర్వాత ఒక కన్వీనియంట్ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది అనమాట. ఒక రోడ్డు ద్వారా కావచ్చు, ఒక రైల్ ద్వారా కావచ్చు, ఒక ఎయిర్ ద్వారా కూడా ఈ లాజిస్టిక్స్ పోస్ట్ ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ లాజిస్టిక్స్ పోస్ట్ సెంటర్స్ అనేవి కూడా అక్కడక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మన ఇండియాలో. సో ఈ లాజిస్టిక్ పోస్ట్ ద్వారా కూడా మనం అక్కడికి వెళ్ళి ట్రాన్స్మిట్ చేయడానికి లాజిస్టిక్ పోస్ట్ గురించి మనం కనుక్కోవడానికి తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇందాక చెప్పినట్టు ఒక రైల్ ద్వారా కావచ్చు, ఒక రోడ్డు ద్వారా కావచ్చు, ఒక ఎయిర్ ద్వారా కానీ ఒక మల్టీ మోడల్గా అనేది ఈ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. తర్వాత వేర్ హౌసింగ్ సర్వీసెస్ కూడా అందించడం జరుగుతుంది. వేర్ హౌసింగ్ అంటే మనం పంపించిన లాజిస్టిక్స్ అనేది స్టోర్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సో దాన్ని వేర్ హౌసింగ్ సర్వీసెస్ అంటారు అనమాట. తర్వాత వచ్చేసి ఒక ఫుల్ఫిల్మెంట్ సర్వీసెస్ అనేది అందించడం జరుగుతుంది లాజిస్టిక్స్ సర్వీసెస్లో. సో ఫుల్ఫిల్మెంట్ సర్వీసెస్ అంటే ఏంటి, వాళ్ళు ఆ పార్సల్స్ పిక్ అండ్ ప్యాక్ వరకు పిక్ చేసుకోవడం, తర్వాత ప్యాక్ చేయడం సర్వీసెస్ కూడా అందించడం జరుగుతుంది. తర్వాత ఈ లాజిస్టిక్ పోస్ట్లో వచ్చేసి రిటర్న్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇదండి కంప్లీట్గా లాజిస్టిక్స్ పోస్ట్ గురించి. సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనం మీడియా పోస్ట్ గురించి ఒకటి, తర్వాత బిజినెస్ పోస్ట్ గురించి ఒకటి, తర్వాత లాజిస్టిక్స్ పోస్ట్ గురించి తెలుసుకోవడం జరిగింది. లాజిస్టిక్స్ పోస్ట్ని ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే 13/8/2004 నుంచి గుర్తుపెట్టుకోండి. 13/8/2004 నుంచి ఈ లాజిస్టిక్స్ పోస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి.